Hi guys, welcome back to TechG Media. In this video, we are going to learn about importance of keys in list. ఒక లిస్ట్ లో కీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, సో అవి లేకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. బేసిక్ లిస్ట్ రెండరింగ్ విత్ కీస్. సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లో ఒక్కొక్క ఐటమ్ కి ఒక యూనిక్ ఉండాలి. సో ఆ యూనిక్ ఎందుకు, మన డోమ్‌లో కొన్ని ఐటెమ్స్ రెండర్ అయితే ఉన్నాయి. సో, ఆ డోమ్‌కి తెలియాలి. అది ఏ ఐటెమ్, దానికి ఏ కీ ఉంది. ఆ కీ బేస్ మీద కొన్ని ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో, కీ ఇవ్వకుండా మాత్రం మనం చేసినా కూడా ఇట్ విల్ షో అన్ ఎక్సలెంట్ ఎర్రర్. బట్ యూ మస్ట్ నీడ్ టు గివ్ కీ అనేదైతే చూసుకున్నాం. యూనిక్ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాడు. ఆ ఫ్రూట్స్‌లో ఇటరేషన్ చేసేసి కీకి ఫ్రూట్‌లో ఉన్న ఐడీని కీలాగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ తర్వాత మ్యానిపులేట్ చేసి ఒక ఫ్రూట్‌ని తీసేయాలన్నా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ బాక్స్ పెట్టి అన్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి డిలీట్ చేయాలన్నా, ఒక్కొక్కటి డిలీట్ చేయాలన్నా కూడా ఈ కీ బేస్ మీదనే మనం చేస్తాం. సో థట్ అది యూనిక్‌గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఇండెక్స్ టు ది కీ, ఆ కీకి ఇండెక్స్ ఇస్తే ఏమవుతదంటే నేను ఫస్ట్ ఎలిమెంట్‌ని డిలీట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిలీట్ వన్ ఎలిమెంట్, అది కీ బేస్ మీద చేసిన. సో కీలో ఇండెక్స్ ఉంది అనుకోండి, ఇండెక్స్‌లో 0 ఉంటే 0ది రిమూవ్ అవుతది. బట్ సెకండ్ దానికి ఏమవుతది, సెకండ్‌ది జంప్ అయ్యి ఫస్ట్ దానికొస్తది. సో అప్పుడు చెక్ బాక్స్‌కి ట్రూ, ట్రూ అని పెట్టారనుకో, సెకండ్ సెలెక్ట్ అయ్యి ఉంటది. సో అది డోమ్‌లో కొన్ని చేంజెస్ ఇష్యూస్ లాగా కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో డైనమిక్‌గా డేటాని చేంజ్ చేస్తున్న లిస్ట్‌కి మాత్రం దానిలో నుంచి వచ్చే ఐడీని, లేదంటే దాంట్లో నుంచి ఒకటి జనరేట్ చేసుకున్న ఐడీని మాత్రం పెట్టాల్సి ఉంటది. కీస్ విత్ నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని కేటగిరీస్ ఉన్నాయి నాకు. ఆ కేటగిరీస్ లోపల కూడా ఐటెమ్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ హావ్ ది కేటగిరీ ఆఫ్ ఫ్రూట్స్, సిమిలర్‌గా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. కేటగిరీ లిస్ట్ అని ఈ కేటగిరీస్‌ని ఫస్ట్ లిస్ట్ ఔట్ చేశాను. దాని లోపల ఉన్న ఐటెమ్స్ పెట్టి ఇక్కడ లిస్ట్ ఔట్ చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యారెట్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేశాను, ఫస్ట్ ఈ కేటగిరీతోని ఏ ఇండెక్స్ బేస్ మీద ఉందనేది చూస్తాను. ఏ కీ మీద ఉందో. ఇక్కడ ఐడీ పెట్టాను. ఒకవేళ ఇక్కడ కూడా ఇండెక్సే పెట్టారనుకో, అప్పుడు మిస్ మ్యాచ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఐడీ ఇదన్నీ తీసేయాలంటే ఇంకొక ఐడీ తీసుకోవాలి. సో ఈ ఐడీ, ఈ కీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటేనే మనం ఈ ఐటెమ్‌ని తీసేయడానికి వస్తది ఆప్షన్. సో అందుకనే నెస్టెడ్ లూప్స్ ఉన్నప్పుడు, నెస్టెడ్ ఐటెమ్స్ ఉన్నప్పుడు వి మస్ట్ నీడ్ టు యూజ్ ఐడీస్ యాస్ ద కీ. కీతోనే పెట్టాలి. ఇక్కడ ఇండెక్స్ పెట్టేసి ఇక్కడ కూడా ఇండెక్సే పెడితే ఏమవుతదంటే క్లాషెస్ వస్తాయి. ఏ ఇండెక్స్ దేనికో అనేది అర్థం కాకుండా పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ఇండెక్స్ ఈ లోపల కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఇండెక్స్, ఆ ఇండెక్స్ అనేది డోమ్‌కి తెలీదు. సో దట్ ఈస్ వాట్ ఐడీ ఎక్కువ ఉంచుకుంటే చాలా బెటర్‌గా ఉంటది. కీస్ విత్ సర్వర్ సైడ్ రెండరింగ్. సో సర్వర్‌లో నుంచి నాకు కొంచెం డేటా వచ్చింది. అది నేను డోమ్‌లో చూపిస్తున్నా. మనం పెట్టిన ఐటెమ్‌లో కీస్ అన్ని సేమ్ ఉన్నాయనుకోండి, హైడ్రేషన్ ఎర్రర్స్ వస్తాయి. మిస్ మ్యాచ్ అయ్యి వెబ్‌సైట్ కొంచెం షేక్ అయితున్నట్టు, బ్లింక్ అయితున్నట్టు ఉంటది. సో అది. డ్రాగ్ అండ్ డ్రాప్ లైబ్రరీస్. కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్‌కి కొన్ని ఐటెమ్స్ డ్రాగ్ చేస్తున్నా. లైక్ టు డూ లిస్ట్ యాప్ లాగా. కరెక్ట్‌గానే నేను డన్ అన్న దాంట్లోకి ఐటెమ్స్ మూవ్ చేస్తున్నప్పుడు ఇవి ఎలా చేస్తారంటే ఇండెక్స్ బేస్ మీదనే చేస్తారు. హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ.